Hi guys, good morning. Welcome back to our channel and welcome back to one more vlog. And ఈ vlog లో అయితే మంచిగా ఇవాళ గెట్ రెడీ విత్ మీ అని చెప్పేసి అనుకుంటున్నాము. సో అది గెట్ రెడీ విత్ మీ అవుతుందా లేకపోతే షూట్ డే అవుతుందా అని చెప్పేసి మాకైతే తెలియదు. మనకి ఇప్పుడు షూట్ ఉంది. టైం ఎంత అవుతుంది తెలుసా గైస్? ఇప్పుడు 4:30 అవుతుందా? మార్నింగ్ కరెక్ట్గా 4:30. ఈ మధ్య మేము ఏ షూట్ అయినా కూడా మార్నింగే ప్లాన్ చేసేస్తున్నాం అన్నట్టు. అంటే వింటర్ సీజన్ కదా కాబట్టి ఎర్లీ మార్నింగ్ షూట్ కానీ అదంతా కూడా బాగుంటుంది అనేసి మేము అనుకున్నాము. కాబట్టి ఇది సెకండ్ టైమో థర్డ్ టైమో వెళ్ళడము. సో మేమైతే మంచిగా లేచిన తర్వాత మంచిగా కాఫీ తాగేసి ఇప్పుడైతే రెడీ అవుతున్నాము. అండ్ ఈరోజు అవుట్ఫిట్స్ ఏంటంటే మీరు వెయిట్ చేయండి ఏం లేదు, వన్ ఆఫ్ అవర్ ఫేవరెట్ హాఫ్ సారీస్ వేసుకోబోతున్నాము. అండ్ లాస్ట్ ఇయర్ 2 years బ్యాక్ దసరాకి అయితే వేసుకున్నాం అన్నట్టు. సో మళ్ళీ అది ఇప్పుడు వేసే భాగ్యం వచ్చింది మాకు. సో అలా కొంచెం స్పెషల్గా ఉండబోతుంది బ్లాగ్ అయితే. మేము మంచిగా రెడీ అవ్వుకుంటూ హాఫ్ సారీ డీటెయిల్స్ చెప్దాం అనుకుంటున్నాం. ఎందుకంటే మమ్మల్ని చాలాసార్లు అడిగినారు అన్నట్టు ఈ హాఫ్ సారీ డీటెయిల్స్ చెప్పండి అని చెప్పేసి. సో మాకు మేము ఇష్టంగా ఎన్ని శారీస్ కొనుక్కున్నా ఎన్ని డ్రెస్సెస్ కొనుక్కున్నా కూడా ఈ హాఫ్ సారీస్ మీద అయితే ఏది రాలేదు. ఇంతవరకు అయితే స్పెషల్ అని చెప్పొచ్చు మాకైతే. అంటే చాలా దగ్గరుండి చేయించుకున్నాం. ఫస్ట్ మేము ఏదైనా అవుట్ఫిట్ కరెక్ట్గా చేయించుకున్నాము అంటే ఈ హాఫ్ సారీస్ అని చెప్పొచ్చు. ఆ హాఫ్ సారీస్ మీదకి ఏవి రావు. నాకు తెలిసి మీరు చూసిన తర్వాత కూడా అదే అనుకుంటేమో చూద్దాం. ఖచ్చితంగా అనుకుంటారు. ఎందుకంటే లుక్ వైజ్ అయితే నిజంగా చాలా బాగుంటాయి. ఆల్రెడీ నేను చెప్పేసిన, బట్ కొంతమంది ఇంకా అడుగుతున్నారు అన్నట్టు హాఫ్ సారీ డీటెయిల్స్. సో చెప్పేద్దాం అయిపోతుంది అని చెప్పేసి ఇప్పుడు కుదిరింది మనకి ఆ బ్లాగ్ చేయడానికి. అండ్ ఫస్ట్ అయితే రెడీ అయిపోతున్నాం గైస్. అంటే ఫ్రెష్ అయిపోయి రెడీ అయిపోయిన తర్వాత హాఫ్ సారీస్ కట్టేసుకొని డైరెక్ట్ మనం షూట్కి వెళ్ళిపోయి షూట్ అయితే చేసేసుకుందాం ఈరోజు. ఇప్పుడు ఓన్లీ స్కిన్ కేర్ అయితే చేసేసుకున్నాము. చిన్ని స్కిన్ కేర్ చేసేసుకుంది. నేను స్కిన్ కేర్ చేసేసుకున్నా. జస్ట్ అట్లా బీబీ క్రీమ్ కదా, సీసీ క్రీమ్ పెట్టుకుంటున్నా. ఎందుకంటే ఆల్రెడీ లాస్ట్ బ్లాగ్లో చెప్పాము కదా సీసీ క్రీమ్. నేను చెప్పాను కదా యాక్చువల్గా సీసీ క్రీమ్కి ఇది కొంచెం ఎలిమినేటర్ యాడ్ చేసి పెట్టేసుకుంటే మంచిగా గ్లో అవుతా ఉంటుంది అన్నట్టు ఫేస్. సో అందుకే దీన్ని కలిపేసి పెట్టేసుకుంటున్నాము. అండ్ గైస్ నువ్వు పెట్టేసుకో. ఇక నేను మాట్లాడేద్దాం అనుకున్నా. చెప్పు. లాస్ట్ టైం నేను చెప్పాను కదా సీసీ క్రీమ్ కనుక నాకు సెట్ అవుతే నేను యూజ్ చేస్తాను. నాకైతే సెట్ అయింది అనిపించింది. సో అప్పటి నుంచి అయితే నేను ఫౌండేషన్ కూడా ఏం వాడట్లేదు. సో సీసీ క్రీమ్ అయితే యూజ్ చేస్తూ ఉన్నాను అన్నట్టు. కొంచెం పింపుల్స్ ఎర్లీ మార్నింగ్ బడ్జెట్ కొన్ని డౌట్స్ వస్తాయి గాయస్. బ్లాగ్ పక్కకు పెట్టి నన్ను క్వశ్చన్స్ అడుగుతూ ఉంటాను. వాటికి ఆన్సర్ చెప్పాలి. నన్ను మాట్లాడనివ్వదు మళ్ళీ. అంత లేదు కానీ ఓకే. ఇప్పుడు ఏదో చెప్దాం అనుకున్నా మర్చిపోయినా. చూసినావా ఏంటి? సీసీ క్రీమ్లో కనబడుతుందా? సీసీ క్రీమ్లో ఇలా ఇల్యుమినేటర్ అయితే మంచిగా మిక్స్ చేసి పెట్టేసుకుంటే ఏంటంటే ఫేస్ అంతా కూడా గ్లో అవుతూ ఉంటుంది. అది ఓకే. అండ్ ఇది ఒక చిన్న టిప్స్ అంటే మాకు తెలిసినవి కొన్ని ట్రై చేస్తున్నాము. మాకు వర్కౌట్ అవుతున్నాయి కాబట్టి చెప్తున్నాము. అండ్ మేము రీసెంట్గా లిప్ టింట్ కూడా తీసుకున్నాం. లిప్ టింట్ వచ్చింది, లిప్ గ్లాస్. సో ఇది తీసుకున్నాం అన్నట్టు. ఇది కొంచెం బ్రిక్ కలర్ అనిపించింది నాకైతే. చూడగానే ఒకసారి ట్రై చేద్దాం అనిపించి తీసుకున్నా. బట్ ఏంటంటే ఓన్లీ అంటే ఇది తెలుసు కదా లిప్ గ్లాస్ అంటే మరీ ఓవర్గా అయితే కలర్ రాదు. జస్ట్ ఈ షేడ్లో ఉంటుంది. మనకి చూపిస్తాం. అమ్మ ఇప్పుడు పూసేసుకుంటే అదే షేడ్ మెరూన్ షేడ్ వచ్చేసి ఇది వెరీ న్యూడ్ 17 మంది. ఇది ట్రై చేస్తున్నా ఈ మధ్యలో. ఇంకా ఒక 2 times ఏమో పెట్టుకున్నా అంతే గైస్. ఇంకెక్కువైతే పెట్టుకోలేదు. అండ్ దీంతో మనం ఇవాళ మాస్ లిప్స్టిక్తో ఈ 2 కాంబినేషన్లో పెట్టేసుకుంటున్నాం అన్నట్టు. మాస్ లిప్స్టిక్ అండ్ ఈ లిప్ గ్లాస్ అయితే. సో ట్రై చేద్దాము ఎలా కనిపిస్తుంది ఏంటి అని చెప్పేసి. ఎక్కువైతే రెడీ ఏం అవ్వట్లేదు గైస్. మీరు ఎప్పుడు చూసి మేము బేసిక్ మేకప్ వేసుకున్నాము. ఇప్పుడు జస్ట్ ఓన్లీ సీసీ క్రీమ్ అయితే రాసేసుకున్నాం. కాంపాక్ట్ పెట్టేసేసుకొని రెడీ అయిపోదాము. ఓకేనా? రెడీ అంటే ఏం లేదు, డైరెక్ట్ మేము వేసుకునే జ్యువెలరీ అండ్ హాఫ్ సారీ అయితే చూపిస్తాము. వాటి డీటెయిల్స్ కూడా కొంచెం అట్లా మీకు యూజ్ అయ్యేటట్టయితే షేర్ చేసుకుంటామని చెప్పేసి అనుకుంటున్నాము. సో టైం ఉంది కాబట్టి మెల్లిగా రెడీ అవ్వకుండా మాట్లాడతాను నేను. ఓకే గైస్, ఆల్మోస్ట్ రెడీ అయిపోయినాం. ఐబ్రో పెన్సిల్ పెట్టేసుకొని వెళ్ళిపోతాయి. ఇంకా పెట్టుకోలేను కదా. ఐబ్రోస్ పెట్టేసుకున్నాం. జస్ట్ ఇప్పుడు రెడీ అయిన తర్వాత కలుస్తున్నాం. ఎందుకంటే కొంచెం హడావిడిగా ఉన్నాము. హాఫ్ సారీస్ వేసుకున్న తర్వాత జ్యువెలరీ కూడా ఏం వేసుకున్నాం అని చెప్పేసి చూపిస్తాము. ఓకేనా? ఓకే గైస్, అట్లా చిన్నిని వాటర్ తీసుకురమ్మని చెప్పిన. ఇప్పటిదాకా కాసేపు అట్లా ఎగిరినాం అన్నట్టు. ఏంటి వీళ్ళు పొద్దున్న లేసి ఎగరడం స్టార్ట్ చేసినారు, అసలు వీళ్ళకి ఇంత యాక్టివ్ ఎట్లుంటున్నారని చెప్పేసి మీకు అనిపించచ్చు. సారీ గైస్, వస్తుంది అనిపించవచ్చు. బట్ మాకు ఇది అలవాటు అయిపోయింది. ఓకే, ఇది మా హాఫ్ సారీ. ఈ కలర్ కాంబినేషన్ అదేంటో నాకు అర్థం కాదు. కూర్చోరా, నా బాధ చెప్పుకుంటా గైస్ మీకు. ఓకేనా? నా బాధ కాదు, మా బాధ ఏంటంటే మేము 2 years బ్యాక్ ఈ కలర్ కాంబినేషన్తో హాఫ్ సారీ వేయించుకొని డైలీ, అంటే ఇదంతా కంప్లీట్ ఈ హాఫ్ సారీ ఏదైతే ఉందో ఇదంతా కంప్లీట్గా డై చేసుకున్న హాఫ్ సారీ అన్నట్టు. ఓన్లీ బ్లౌజ్ మాత్రమే రెడీమేడ్ బ్లౌజ్ అయితే తీసుకున్నాము. అయితే మేము 2 years బ్యాక్ తీసుకొని డై చేయించుకున్నప్పుడు ఈ కలర్ కాంబినేషన్ అయితే ట్రెండ్ కాలేదు. మరి అది ఎందుకో నాకు అర్థం కాలేదు. ఇప్పుడు ట్రెండ్ అవుతుంది కలర్ కాంబినేషన్. ఆరెంజ్ అండ్ ఇది ఏంటిరా బ్రింజాల్ కలర్. సో అది అప్పుడు వేసుకున్నప్పుడు ఎందుకు ట్రెండ్ కాలేదు, మరి ఇప్పుడు ఎందుకు ట్రెండ్ అవుతుంది? నాకైతే అదే అనిపించింది. 2 years బ్యాక్ ఎప్పుడో వేసుకున్న హాఫ్ సారీ ఇప్పుడు ఈ కలర్ కాంబినేషన్ ట్రెండింగ్ అవుతుంది. సో ట్రెండింగ్ అంటే ఏంటి, నార్మల్గా అందరిగా అవే కలర్స్ చూస్ చేసుకుంటా. అంతే. చిన్ని కలర్ కూడా ఇది మామూలుగా
ఇదే కలర్ మెజెంటా, ఇది మెజెంటా కలర్, మెజెంటాకి పీచ్ కలర్ కాంబినేషన్లో తీసుకున్నాము. యాక్చువల్గా అంటే నాదేమో కంప్లీట్గా కాంట్రాస్ట్ ఉంటుంది, చిన్నది ఏంటంటే కొంచెం బ్లెండ్ అంటే పీచ్ కలర్ కాంబినేషన్ బాగుంటుంది అని చెప్పేసి అనుకున్నాం అన్నట్టు. ఫస్ట్ చిన్నకి ఇంకా మెరూన్ ఆప్షన్ కూడా ఉండే, మెరూన్కి పీచ్ కలర్ కాంబినేషన్ అది ఇంకా ఎక్సలెంట్ ఉండే. బట్ ఆ మధ్య మేము మెరూన్ వేసి ఉన్నాం కాబట్టి అప్పుడు మెరూన్ అయితే తీసుకోలేదు. అండ్ మళ్ళీ ఇంకొకటి ఏంటంటే నైట్ టైంలో, అంటే ఇది మేము ఫెస్ట్కి తీసుకున్నాం కదా దసరాకి, సో నైట్ టైం మంచిగా ఎలివేట్ కాదేమో అనేసి ఈ కలర్ చూస్ చేసుకోవాల్సి వచ్చింది. ఇప్పుడేంటో ఈ కలర్స్ ట్రెండ్ అవుతుంది, మేము 2 years బ్యాక్ వేసినప్పుడు అనుకున్నాం మంచిగా ఉన్నాయి కలర్స్, ట్రెండ్ అయితే కావచ్చు అంటే ఇప్పుడు అవుతున్నాయి. సో కంప్లీట్గా డై చేసుకున్న హాఫ్ సారీ అండి. ఇప్పుడైతే రెడీ అంతా ఏం లేదు, జస్ట్ మేకప్ అయితే వేసేసుకున్నాం. మీరు ఇందాక చూసారు కదా, ఇప్పుడు జ్యువెలరీ ఏం వేసేసుకుంటామని కూడా చూపిద్దాం అనుకుంటున్నాము. గైస్ మీకు ఇలాంటి అవుట్ఫిట్ ఫ్రమ్ స్క్రాచ్ వీడియోస్ కావాలంటే మాకు కామెంట్ చేయండి. మాకు డిజైనింగ్ చేయడం అన్నా, లేకపోతే అంటే చెప్పాలా లేదా తెలియదు, జస్ట్ డిజైనింగ్ అన్నా లేకపోతే కలర్ కాంబినేషన్స్ అయినా ఇట్లా సెలెక్ట్ చేయడం అయినా చాలా ఇష్టం, ఇంట్రెస్ట్గా చేస్తాం అన్నట్టు. గెస్ వాట్, నేను ఇప్పుడు ఇది తీసుకున్న హాఫ్ సారీస్ కలర్ కాంబినేషన్ ఎట్లా పట్టినా తెలుసా మీకు? నీకు తెలుసారా? తెలుసు. ఎప్పుడు నేను పింట్రెస్ట్ కూడా లేదు, నో, జీరో పింట్రెస్ట్, జీరో గూగుల్. జస్ట్ ఇంట్లో ఉన్న బెడ్షీట్స్ ఉంటాయి కదా గైస్. అవును రైట్, బెడ్షీట్స్ కూడా కాదు, కప్పుకునే బ్లాంకెట్స్. సో ఒకసారి ఎందుకో సడన్ గా నేను ఏదో వర్క్ చేసేసుకుంటా అంటే నాకు అక్కడ 2 బెడ్షీట్ ఇట్లా పక్కకు వేస్తున్నట్టు ఇదే కలర్ కాంబినేషన్, ఆరెంజ్ అండ్ ఇదేంటి ఈ బ్రింజాల్ కలర్ కాంబినేషన్ లో జస్ట్ అట్లా పడేస్తున్నాయి అన్నట్టు. నాకు చూడంగానే ఎందుకో ఇట్లా కళ్ళు వెళ్ళిపోయినాయి దాని మీదకి. అరే కలర్ కాంబినేషన్ అయితే బాగుంది కదా అని చెప్పేసి డైరెక్ట్ హాఫ్ సారీ ట్రై చేసినాం అన్నట్టు. ఫస్ట్ నాకు యాక్చువల్గా ఈ కలర్ ప్లేస్లో అంటే ఈ బ్రింజాల్ కలర్ ప్లేస్లో అయితే గ్రీన్ అంటే బాటిల్ గ్రీన్ వేయించుకుందాం అని చెప్పేసి అనుకున్నా. బట్ ఆరెంజ్ అండ్ బాటిల్ గ్రీన్ అనేది కొంచెం ఎప్పటికీ నడిచే కాంబినేషన్ కదా, సో ఇది ఒక ట్రై చేద్దామని చెప్పేసి ఓన్లీ బెడ్షీట్లు చూసి ఇట్లా కలర్స్ ఏమైనా సెలెక్ట్ చేస్తారా అని చెప్పేసి మీరు అనుకోవద్దు. నాకు ఇట్లాంటి పిచ్చి థాట్స్ బాగా వస్తాయి అన్నట్టు. ఒకటి ఉంటాయి కదా గైస్, ఇప్పుడు నార్మల్గా ఇది చూసినా అంటే అరే ఇది బాగుంది కదా అనిపించినప్పుడు ట్రై చేయాలనిపిస్తుంది అన్నట్టు. సో తప్పుగా అనుకోవద్దు, నాకు కొంచెం అట్లాంటి మెంటల్ థాట్స్ బాగుంటాయి అన్నట్టు. ఓకే, చిన్నది అయితే ర్యాండమ్గా ఇట్లా నాది సెలెక్ట్ అయిపోయింది, చిన్నది ఇంకా అప్పటికి సెలెక్ట్ అవ్వలేదు, నీది అయిపోయింది ఇంకా నాది ఏం చేయట్లేదు అన్న తర్వాత చిన్నకి నార్మల్గా పేస్టల్ కలర్స్ అనేవి బాగా కనిపిస్తాయి ఫేస్ మీద. నాకు ఎంత బ్రైట్ ఉంటే అంత మంచిగా కనిపిస్తాయి, చిన్నగా అట్లా క్వైట్ ఆపోజిట్, ఎంత లైట్గా ఉంటే అంత మంచిగా కనిపిస్తుంది అన్నట్టు. సో ఓన్లీ బాడీ మీద పేస్ట్ కనబడేలాగా ఇట్లా వేయించినాం అన్నట్టు. సో ఈ కలర్ ఏంటంటే కొంచెం ఆ మధ్యలో కొంచెం ట్రెండ్ అవుతుంది ఏమో అనిపించి డౌట్గా తీసుకున్నాం, కానీ అది ఇప్పుడు ట్రెండ్ అవుతుంది కలర్. సో దానికి మేము ఏం చేయలేము, కొంచెం అప్సెట్ అయినాం ఈ విషయంలో. ఓకే అయిపోయింది. సో ఇప్పుడు వేసేసుకున్నాము. ఈ హాఫ్ సారీస్ కోసం మంచిగా షూట్ అవుతుంది వల్ల అవన్నీ ప్లాన్ చేసేసుకున్నాము. అండ్ ఇలాంటి మీకు అవుట్ఫిట్ ఫ్రమ్ స్క్రాచ్ వీడియోస్ కావాలంటే మాకు కామెంట్ చేయండి, వీ లవ్ టు డూ. ఓకే, మాకు అట్లాంటి వీడియోస్ చేయడం అంటే చాలా ఇష్టము, చేసుకోవడం అంతటా మాకు డ్రెస్సింగ్ అయినా కొంచెం స్టైలింగ్ చేసుకోవడం అన్నా కూడా బాగా ఇష్టం అన్నట్టు. సో మీకు ఒకవేళ మీకు ఇన్ఫర్మేటివ్ అనిపిస్తే కనుక మాకు కామెంట్ చేయండి, మేము కూడా షేర్ చేసేసుకుంటాము. అండ్ మేము కలర్ ఆప్షన్స్ కూడా ఎట్లా చూస్ చేసుకుంటాం అనేది కూడా మేము ముందు బ్లాగ్స్లో చెప్పాలనుకుంటాము, మీకు ఇంట్రెస్ట్ ఉంటే. ఓకే, మాకు కామెంట్ చేయండి, మీరు చెప్తే మేము ఖచ్చితంగా చేస్తాం. ఓకే, అండ్ ఈ హాఫ్ సారీస్ కానీ జ్యువెలరీ కానీ కంప్లీట్గా మేమే చేసుకున్నాము. అంటే నార్మల్గా డైరెక్ట్ పీసెస్ తీసుకోవడం ఏంటంటే జ్యువెలరీ అయినా కూడా హాఫ్ సారీ డైరెక్ట్ చూస్ చేసుకోవడం వేరు. కాకపోతే ఏంటంటే నార్మల్ వాటిని తీసుకొని వీటిని చేంజ్ చేస్తూ మాకు చూపిస్తాం గైస్. ఆగండి, ఫస్ట్ చిన్ని ఏం చెప్తుందో ఇప్పుడు మీకు అర్థమైపోతుంది. సో ఇది ఉంది కదా, ఇప్పుడైతే ఇవే పెట్టుకోబోతున్నాం మేము. ఇదంతా ప్లేన్ వచ్చింది. సో మేమేం చేసినామంటే బయట పల్స్ దొరుకుతాయి కదా, సో ఆ పల్స్ తీసుకొచ్చి ఈ కలర్ కాంబినేషన్ సెట్ చేసినాం అన్నట్టు. నార్మల్గా లైట్ పీచ్ కలర్ కూడా అనుకున్నాం కదా, అంటే కనిపించవేమో మేడం మీద అని చెప్పేసి ఇదైతే తీసుకున్నాం అన్నట్టు. సో చూడండి, హాఫ్ సారీ కలర్ తీసుకొని అంటే హాఫ్ సారీ సెలెక్ట్ చేసుకున్న తర్వాత జ్యువెలరీ తీసుకున్న తర్వాత అవి పల్స్ అయితే తీసుకొని టై చేసినాం వాటికి కదా. అవును, టై చేసినాం, అప్పటికప్పుడు అయిపోయింది. వీటి మీద లాంగ్ కూడా వచ్చినాయి అన్నట్టు. ఆ లాంగ్ అయితే ఇప్పుడు ఇక్కడే ఉన్నాయి లేండి, ఇప్పుడు అవేం చూపిస్తాం కానీ. నాది కూడా సేమ్ ఉంటుందండి. నేను ఇట్లా గ్రీన్ యాడ్ చేసేసుకున్నాను, ఎందుకంటే దీనికి మరీ ఈ కలర్ వేసుకుంటే కనుక కొంచెం ఏమో వింతగా కనిపిస్తానేమో అనిపించింది, అందుకని అదేం ట్రై చేయలేదు. జస్ట్ ఆరెంజ్కి ఇంకా మంచిగా కాంప్లిమెంటరీ కలర్ ఏంటి అంటే గ్రీనే కదా, సో అందుకే నేను గ్రీనే తీసేసుకున్నా. అండ్ ఇయర్ రింగ్స్ వచ్చేసి వీటి మీద ఇలా ఉంటాయండి, చూపిస్తాను. వీటి మీద రాలేదు, ఇవి సపరేట్గా తీసుకున్నాం మేము. సో సపరేట్గా తీసుకున్నాం ఇవి ఇయర్ రింగ్స్. నువ్వు పెట్టుకోలే, ఇవి ఎప్పుడో తీసుకున్నా. ఓకే, నాకు ఇవి ఇట్లనే వచ్చేసినాయి. పెద్ద బుట్టాలు పెట్టుకోబోతున్నాము, చాలా రోజులకు హెవీగా రెడీ అవుతున్నాం మేమైతే. అండ్ నా ఇయర్ రింగ్స్ వచ్చేసి వీటికి కూడా పల్స్ టై చేసినాం అన్నట్టు. నా దానికి చిన్నగా వచ్చిండే ఇయర్ రింగ్స్. అవును, అందుకనేసి ఇయర్ రింగ్స్ కదా, ఇయర్ రింగ్స్ బుట్టీస్. ఈ బుట్టీస్ చిన్నగా వచ్చినాయి, ఇయర్ రింగ్స్ చిన్నగా అనిపించినాయి, అందుకనేసి ఈ పల్స్ అయితే యాడ్ చేసినాం అన్నట్టు, ఇట్లా టై చేసినాం. ఇప్పుడు పెట్టుకొని తయారవుతున్నాం మనం. మేము ఫ్యాబ్రిక్ సెలెక్ట్ చేసుకునేటప్పుడు కలర్ కాంబినేషన్లో అయితే ఎలాంటి కన్ఫ్యూజన్ అయితే లేకుండా అండి, ఎందుకంటే ముందే కొంచెం క్లారిటీతో వెళ్ళాం కదా. సో ఈ హాఫ్ సారీసే కాదు, ఎలాంటి అవుట్ఫిట్ అయినా కూడా కొంచెం మాక్సిమం ముందే ప్లాన్ చేస్తాము, ఎందుకంటే మనం ఎలాంటి థాట్ లేకుండా అక్కడికి వెళ్తాం మాత్రం ఖచ్చితంగా కన్ఫ్యూజ్ అవుతాం అన్నట్టు. ఫస్ట్ అయితే పట్టు బార్డర్ అయితే సెలెక్ట్ చేసేసుకున్నామండి. ఆ తర్వాత దానికి తగ్గట్టు స్కర్ట్ బాడీ కోసం అని చెప్పేసి ఫ్యాబ్రిక్ అయితే తీసుకున్నాము. అదొక 4.5 మీటర్ పడింది మనకి. ఆ తర్వాత జార్జెట్ ఫ్యాబ్రిక్లో దుపట్టా అయితే తీసుకున్నామండి. ఆ దుపట్టాకి లేస్ కూడా అటాచ్ చేద్దామని చెప్పేసి లేస్ కూడా సపరేట్గా తీసేసుకున్నాము. అక్కడ నుండి
డైరెక్ట్గా బొటిక్ అయితే వెళ్ళిపోయినామండి. అక్కడ వాళ్ళ దగ్గర మేము క్లియర్గా తెలుసుకున్నాం డైయింగ్ ప్రాసెస్ ఎలా ఉంటుంది అని చెప్పేసి. సో వాళ్ళు అడ్రస్ చెప్పారు. అక్కడికి వెళ్ళేసి మేము కంప్లీట్గా ఫ్యాబ్రిక్ అంతా తీసేసుకొని డైయింగ్ అయితే ఇచ్చేసుకున్నాము. డైయింగ్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ స్టిచ్చింగ్ ఇచ్చేసాము అన్నట్టు. మేమైతే ఈ హాఫ్ సారీస్ ఇర్ఫాన్ డిజైనర్స్ అనే బొటిక్ దగ్గర చేయించుకున్నామండి. చాలాసార్లు చెప్పినాం అనుకుంటాం మన బ్లాగ్లో, చాలాసార్లు మెన్షన్ కూడా చేశాను. చాలా బాగా చేస్తారు యాక్చువల్గా. అండ్ మేము ఈ స్కర్ట్కి అయితే చిన్న చిన్న ప్లీట్స్ అయితే పెట్టేసుకున్నామండి. ఏంటంటే మా హైట్కి ప్లీట్స్ అనేవి తిండుకుంటే కనుక కొంచెం హైట్కి మంచిగా కనిపిస్తాయని చెప్పేసి చిన్న చిన్న ప్లీట్స్ అయితే పెట్టేసుకున్నాము. ఒకవేళ మీరు ఫ్యాబ్రిక్ తీసేసుకొని డైయింగ్ చేయించుకొని దాన్ని స్టిచ్చింగ్ చేయించుకోవాలనుకుంటే మాత్రం మీరు రోడ్ నెంబర్ 10 బంజారా హిల్స్కి అయితే వెళ్ళిపోండి. అక్కడ మనకు అన్ని అవైలబుల్గా ఉంటాయి. ఒకసారి వెళ్తే మీకు క్లారిటీ వస్తుంది అన్నట్టు, ఫ్యాబ్రిక్ ఎలా ఉంటుంది అండ్ వాటి ప్రైజెస్ ఎలా ఉంటాయి అని చెప్పేసి మీకు ఒక ఐడియా వచ్చేస్తుంది. ఓకే అండి, మాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ అయితే క్లియర్గా చెప్పినామని అనుకుంటున్నాను. అండ్ మీకు ఇంకా ఇలాంటి ఇన్ఫర్మేషన్ కావాలనుకుంటే కనుక డూ కామెంట్ అండ్ లెట్ మీ నో. ఈ బ్లాగ్ అయితే మీకు నచ్చిందని చెప్పేసి నేను అనుకుంటున్నాను. ఒకవేళ నచ్చితే కనుక లైక్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసేసుకోండి మన ఛానల్ని. అండ్ ఈ వీడియో మీకు ఇన్ఫర్మేటివ్ అనిపిస్తే కనుక ఇంకొకరికి షేర్ చేసేయండి. ఓకే, బాయ్ గాయ్స్.